మంగళవారం అర్ధరాత్రి భారత్ అమెరికా మధ్య జరిగిన ఒక ఒప్పందం దేశ రైతాంగ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఈ ఒప్పందం భారత వ్యవసాయ రంగాన్ని శాశ్వతంగా మార్చేయబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. జీరో టారిఫ్ ట్రేడ్ డీల్ వినడానికి చాలా బాగుంది, కానీ ఈ ఒప్పందం మన రైతుల పాలిట ఉరితాడుగా మారబోతుందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. అమెరికా ఉత్పత్తులు పన్నులు లేకుండా ఇండియాలోకి రావటం అంటే అది కేవలం వ్యాపారం కాదు, మన రైతుపై జరుగుతున్న ఎకనామిక్ వార్ అంటున్నారు. ముందుగా పౌల్ట్రీ రంగం గురించి మాట్లాడాల్సి వస్తే, అమెరికాలో ప్రజలు ఎక్కువగా బ్రెస్ట్ మీట్ తింటారు. చికెన్ లెగ్స్ను వేస్ట్ కింద పడేస్తారు. ఇప్పుడు ఈ వేస్ట్ మెటీరియల్ను కిలో 40 నుండి 50కి మన మార్కెట్లో కుమ్మరిస్తుంది అమెరికా. కానీ మన దేశంలో రైతు ఒక కోడిని పెంచడానికి కిలోకు 90 రూపాయలు ఖర్చు అవుతుంది. అగ్రరాజ్యం నుంచి 50 రూపాయలకే చికెన్ లెగ్స్ వస్తుంటే మన రైతు కిలో చికెన్ని 100 రూపాయలకి అమ్మినా గిట్టుబాటు కాదు. ఫలితంగా 1.2 లక్షల కోట్ల విలువైన మన పౌల్ట్రీ పరిశ్రమ కుప్పకూలిపోతుంది. దీనిపై ఆధారపడి లక్షలాది మంది కూలీలు ఒక్క ఏడాదిలోనే రోడ్డున పడతారు. ఇక రెండో అతిపెద్ద ముప్పు విత్తన సార్వభౌమాధికారంపై దాడి. అమెరికా నుండి పన్ను లేకుండా వచ్చే సోయాబీన్, మొక్కజొన్న వంటివి 90% పైగా జన్యు మార్పిడి చేసినవి. ఇవి మన మార్కెట్లోకి వస్తే మన దేశవాళీ విత్తనాలు అంతరించిపోతాయి. భవిష్యత్తులో మనం ఒక గింజ నాటాలన్నా అమెరికా కంపెనీల దగ్గరే విత్తనాలు కొనాలి. మన విత్తనంపై మనకున్న అధికారం పోయి మనం అమెరికా కంపెనీలకు ఆహార బానిసలుగా మారే ప్రమాదం ఉంది. ఇంతకాలం అమెరికా బాదం, యాపిల్స్ మీద దాదాపు 100% పన్ను ఉండేది. ఇప్పుడు అవి 0 అయితే మన కాశ్మీర్ ఆపిల్ రైతులు, బాదం పండించే రైతులు పంటను అమ్ముకోలేక చెట్లను నరికేయాల్సిన పరిస్థితి వస్తుంది. కేవలం పండ్ల తోటల మీద ఆధారపడిన 1 కోటి మంది రైతులు ఉపాధి కోల్పోతారు. అమెరికా ఉత్పత్తుల పోటీని తట్టుకోలేక చిన్న రైతులు సాగు మానేస్తే ఆ భూములన్నీ చౌకగా కార్పొరేట్ కంపెనీల పరమవుతాయి. అంటే మన రైతులను వారి సొంత భూముల్లోనే కూలీలుగా మార్చే కుట్రిది. అమెరికా నుండి వచ్చే చౌకైన ఆహారానికి మనం అలవాటు పడితే మన రైతులు పండించడం ఆపేస్తారు. ఒకసారి మన ఉత్పత్తి ఆగిపోతే అప్పుడు అమెరికా కంపెనీలు రేట్లు పెంచి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తాయి. అప్పుడు దేశం ఆకలితో అలమటించాల్సి వస్తుంది. అసలు విషయం ఏంటంటే, అమెరికా ప్రభుత్వం తన రైతులకు ఏడాదికి సుమారు $61,000 డైరెక్ట్ సబ్సిడీ ఇస్తుంది. కానీ మన రైతుకు అందేది కేవలం $200 మాత్రమే. ఇంత భారీ సబ్సిడీ ఇచ్చి పండించిన పంటను పన్ను లేకుండా ఇండియాకు పంపడం అంటే అది వ్యాపారం కాదు, అది మన వ్యవసాయ రంగాన్ని అంతం చేసే ఎకనామిక్ వార్. ఇంత భారీ అసమానతలు ఉన్నప్పుడు జీరో టారిఫ్ అనటం ఎంతవరకు న్యాయం? ఇది వ్యాపారం కాదు, మన రైతును గొంతు నులిమి చంపేయడమనే అంటున్నారు ఎక్స్పర్ట్స్. మొత్తానికి ఈ డీల్ చూస్తుంటే అమెరికా తన లాభం కోసం భారత వ్యవసాయ రంగాన్ని బలిపీఠం ఎక్కిస్తున్నట్లుందని తమ అభిప్రాయాన్ని చెప్తున్నారు.